సైబర్ నేరాలపై ప్రజల అవగాహన పెంచే లక్ష్యంతో ఫ్రాడ్కా ఫుల్ స్టాప్ 6 వారాల రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో భాగంగా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ వెంకటరాజన్ తెలిపారు. 6వ వారంలో మహిళల రక్షణ, పిల్లల సంరక్షణ థీమ్తో మర్రిపల్లి కస్తూర్బా బాలిక విద్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఓటీపీ, ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ షాపింగ్ స్కామ్లు, డేటింగ్ యాప్ మోసాలు, సైబర్ బుల్లింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆసియా, ప్రణీత్, స్కూల్ ఇన్ఛార్జ్ నవ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రక్షణ, పిల్లల సంరక్షణ అనే టాపిక్ మీద ఇవాళ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మనకు ఒక 4 రకాల టాపిక్స్ ఇవ్వడం జరిగింది. డేటింగ్ యాప్స్, సైబర్ బుల్లింగ్, సైబర్ స్టాకింగ్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ అండ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ సంబంధించి టాపిక్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మా వెంకటరావు రావడం జరిగింది. సైబర్ జాగృత దివాస్ అని ఈరోజు ఉంది. దాంట్లో భాగంగా దాదాపు సెల్ ఫోన్ అందరూ ఇంటికైనా అందరూ యూజ్ చేస్తారు. మీ అమ్మలో, మీ నాన్నలో, మీకు అందరికైతే సెల్ ఫోన్ గురించి ఐడియా ఉంది. అందులో అన్ని యాప్ల గురించి అయితే ఐడియా ఉంటుంది. వాట్సాప్ ఇందులో అందరూ యూజ్ కదా, ఫేస్బుక్ అందరికీ అన్ని యాప్ల గురించి తెలుసు. కాకపోతే వాటిని మనం సక్రమంగా యూజ్ చేస్తే మంచి జరుగుతుంది. మనం దాంట్లో ప్రలోభాలకు పెరిగితే మోసపోతాం. అందులో మీరు ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో భాగంగానే కొన్ని 5 సబ్జెక్టులు తెచ్చినానే వాటిని చెప్పేసాను. ఒకటి డేటింగ్ యాప్ అని ఉంటుంది. డేటింగ్ యాప్ అనేది కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవడానికి పరస్పరం పరిచయం చేసుకొని యాప్లో పరిచయం చేసుకుంటారు. కానీ దాంతో 10% మంచి ఉంటుంది, 9% చెడు. అందులో ఫేక్ ఫోటోస్. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మండపల్లిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధన తప్పనిసరిగా పాటించాలని అన్నారు. రోడ్డు ప్రమాద బాధితుల్ని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడే వారికి 25,000 ఆర్థిక సహాయం, ప్రమాద బాధితులకు 1.50 లక్షల వరకు వైద్య సదుపాయం అందిస్తామని తెలిపారు. నో హెల్మెట్, నో పెట్రోల్ విధానం అమలు చేస్తామని పేర్కొన్నారు. ఎస్పీ మహేష్ బిగీతే మాట్లాడారు. డ్రంక్ అండ్ డ్రైవ్ మొబైల్ వినియోగం ప్రమాదాలకు కారణమని తెలిపారు. మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఆటో మనం అందరికి ఎఫర్ట్స్ తో ఎస్పీ గారు చెప్పిన ప్రకారం మనము ఒక ఇయర్ లో 40% వరకు రిడ్యూస్ చేయగలిగాము. అది గురించి మీ అందరికి శుభాకాంక్షలు. కానీ ఆ ఫిగర్ మనం తగ్గించాలి కాదు, ఆ ఫిగర్ జీరోగా ఉండాలి. ఎందుకంటే ఏమైనా రోడ్ యాక్సిడెంట్ కానీ, రోడ్ క్రాష్ కానీ, అప్పుడు ఆపోజిట్ ఉన్న పర్సన్ ఎఫెక్ట్ అవుతారు, కానీ మీరే ఫస్ట్ ఎఫెక్ట్ అవుతారు కదా. 98% రోడ్ యాక్సిడెంట్లలో వర్స్ట్ ఇంజర్డ్ పర్సన్ ఇస్ ద డ్రైవర్ హిమ్సెల్ఫ్. అండ్ ఇవాళ అది ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి దాట్ మీరు మీ బండి, మీ వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు అన్ని రూల్స్ ఫాలో చేస్తారు. ఆ రూల్స్ మనకి వేములవాడ రూరల్ మండలం నాగేపల్లి గ్రామ దేవత శ్రీ దుబ్బరాజన్న స్వామి జాతర ఈ నెల 17, 18వ తేదీలో జరగనుంది. ఈ నేపథ్యంలో జాతర పోస్టర్ను కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు జాతర విశేషాల్ని మంత్రికి వివరించగా జాతర విజయవంతంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు. సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారి మాసం మల్లేశం, రొండి శేఖర్, బండి రజనీకాంత్, బండి రాజు తదితరులు పాల్గొన్నారు. అవుతుందా?